అన్ని తప్పులు మీరు చేసి ఈరోజు ఏమి చేయనట్టు బుకాయించుకుంటున్నారంటూ సీఎం చంద్రబాబు అదే రకంగా పవన్ కళ్యాణ్ మొన్న ప్రెస్ మీట్లో తెలియజేశారు మీ అధినేత పైన. మొన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మంత్రులు పెట్టిన ఆ ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరు తప్పు చేశారు, ఎవరి మొహాలు మాడిపోయి ఉన్నాయి, ఎవరు తప్పు మీద తప్పు చేస్తూ ఇంకా దిగజారుడుతనంగా మాట్లాడుతున్నారు అని. 5 ఏళ్లలో ఎక్కడా ఒక కంప్లైంట్ లేదు తప్పు జరిగినట్టో, లేదంటే లడ్డు బాగాలేదో, క్వాలిటీ బాగాలేదు అని. ఎవరు పోలీస్ కేసు ఇచ్చింది లేదు, ఎవరు హాస్పిటల్లో హెల్త్ బాగాలేకుండా అడ్మిట్ అయ్యింది లేదు, ఏ శాంపుల్స్ ఇచ్చింది లేదు. ఎప్పుడైతే శ్యామలరావు గారు అనే వ్యక్తి దీంట్లో వనస్పతి కలిసింది, వెజిటబుల్ ఆయిల్ అని చెప్పి ప్రచారం చేశారో, ప్రచారం అంటే ప్రెస్ మీట్ పెట్టారో, ఆ రిజెక్ట్ అయిన 4 ట్యాంకుల్ని మీరు రాజకీయంగా వాడుకోవాలని జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడటమే కాకుండా పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడిచ్చారు. తిరుపతికి వచ్చి ఆయన ఎర్రజ అడ్రస్ చేసుకొని ఏ విధంగా ఊగిపోయాడో మనం అందరం కూడా చూసాం. ఆ తర్వాత మేము తప్పు చేయలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో కేసు వేసిన తర్వాత మీరు ఏదైతే మా మీద నింద వేశారో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మరి సిబిఐ సిట్ వేసింది. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆఫీసర్స్, అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఈ 2 సైడ్ నుంచి ఆఫీసర్లు కలిసే కదా ఈ నివేదిక ఇచ్చింది. మరి మేము తప్పు చేస్తుంటే శాంపుల్స్ ఎక్కడ? మేము తప్పు చేస్తుంటే మీరు నియమించిన వాళ్ళైనా చెప్పాలి కదా మా గురించి తప్పని. బిలో 10% లోపల ఉంటే అది కనపడదు అడల్ట్ అయినటువంటి ఇదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్స్ ఎక్కడ అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు జరిగింది అని శాంపుల్స్ ఎక్కడ? ఎవరు కంప్లైంట్ చేశారు? ఎవరు తిని హెల్త్ బాగాలేకుండా పోయారు చెప్పాలి కదా. ఈరోజు ఇచ్చిన శాంపుల్స్ కూడా 2024 జూలై 6th and 12th శ్యామలరావు గారు రిజెక్ట్ చేసిన 4 ట్యాంకులు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు నియమించిన చైర్మన్ నాయుడు గారు కానీ, ఈవో గారు కానీ, లేదా జేఈఓ మొత్తం చంద్రబాబు నాయుడు మనుషులు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఏదైనా నాణ్యమైన నెయ్యి ఇయ్యలేదంటే కూడా అది నీ చేతగానితనం, చంద్రబాబు నాయుడు చేతగానితనం, పవన్ కళ్యాణ్ చేతగానితనం. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి సేమ్ సంబంధం. సిబిఐ రిపోర్ట్లో క్లియర్గా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేర్లు లేదు. ఏ ఇయర్లో ఏ నెలలో శాంపుల్స్ తీసుకున్నారో క్లియర్గా ఉంది. నిజంగా నాణ్యమైన నెయ్యి మీరు పంపించుంటే, నాణ్యం లేని నెయ్యి అది కూడా మీరు పంపించినట్టే. దాంట్లో మాకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడుతున్నారు? వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు? కాలుకి వేస్తే మోకాలికి బోడిగుండికి వేసినట్టు మాట్లాడుతున్నారు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు భగవంతుడి ప్రతిష్ట దిగజార్చే విధంగా, హిందూ అంటే ప్రతి ఒక్కడికి వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఒక్కసారైనా దగ్గర నుంచి దర్శించుకోవాలనుకుంటారు. ఆ లడ్డూ ప్రసాదాన్ని ఒక నమ్మకంగా, ఒక విశ్వాసంగా దాన్ని కళ్ళకద్దుకొని తింటాం. అలాంటి లడ్డూని, అలాంటి వెంకటేశ్వర స్వామిని నీ ఇష్టానికి, నీ రాజకీయాల కోసం నువ్వు నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేసి, తప్పు జరిగి ఉంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. తప్పే జరగకుండా తప్పు జరిగిందని అబద్ధాలు చెప్పటం. ఈరోజు కోర్టు మొట్టికాయలు వేశాక, సిబిఐ మొట్టికాయలు వేశాక అవి తప్పించుకోవడానికి మళ్ళీ దాంట్లో బాత్రూమ్ కడిగే కెమికల్స్, పినాయిల్స్, లేదా ఏదో ఇంకొకటి. హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది, ఆవిడకి బుర్ర ఉందో లేదో. రాష్ట్రంలో ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యాక లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి వదిలేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెడుతూ, ఇళ్ళ మీద దాడులు చేస్తూ, బ్లాస్టులు చేస్తూ తిరుగుతుంది. ఆమె కూడా మాట్లాడుతుంది. ఎక్కడైనా కెమికల్స్ని పెనంలో పోసి బూందీ తయారు చేయాలి కదా, లడ్డు చేయాలంటే బూందీ వేస్తే కాలుతుందా? బ్లాస్ట్ అవ్వదా? ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి? అసలు కెమికల్స్ వేస్తే ప్రాణాలు పోవా తిన్న వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నారు? చేసేవాడికైనా ప్రాణం ఉండాలి కదా. అన్ని కెమికల్స్ వాడు పొయ్యిలో పోసి అక్కడ కూర్చొని అవి కాల్చి దాన్ని తట్టి పెట్టేంతవరకన్నా వాడు బతుకుండద్దా? ఆ తిన్నవాడు బతుకుండాలి కదా. ఏం మాట్లాడుతున్నాడు ఒక సీఎం మాట్లాడే మాటలా? ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు మన అంబటి రాంబాబు ఇంటి మీద దాడి కావచ్చు, జోగి రమేష్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్కే రోజా ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు నోరు పారేసుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలా, నెక్స్ట్ రోజానే అన్నటువంటి ఒక వారిని కూడా జనసేన నేత సంబంధించి కొంతమంది తెలియజేస్తుంది. ఇది తాటాకు చెప్పులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అసలు వాళ్ళు తెలుసుకోవాల్సింది, జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, ఆడవాళ్ళని లొంగ తీసుకొని వాడుకొని వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే ఎదవలు, జెండా కూలీలు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా మోసే కూలీలు. వాళ్ళు కూడా నా గురించి మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఇది అధికారం ఉందా లేదా కాదు, ప్రజల మీద అభిమానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పని చేయాలి, అపోజిషన్లో ఉన్నప్పుడు
అధికారంలో ఉన్నోళ్ళు ప్రజలకి కష్టాన్నో నష్టాన్నో చేసేటప్పుడు దాన్ని నిలదీయాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత యాజ్ ఎ పొలిటీషియన్గా, యాజ్ ఎ అపోజిషన్ పార్టీ ఎక్స్ మినిస్టరో ఎక్స్ ఎమ్మెల్యేగా మా బాధ్యత. ఆ బాధ్యతని మేము 100% నిర్వర్తిస్తున్నాం. మీలాగా గెలిచి అసెంబ్లీలో కూర్చొని అమ్మాయిలతో అశ్లీల వీడియోలు చేసుకోవట్లా. మేము ప్రజల్లో కూర్చున్నాం, గెలిచినా ఓడినా ప్రజలతో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరెవరు మా గురించి మాట్లాడేది? ఈవీఎంలు మేనేజ్ చేసుకొని 21కి 21 గెలిచామని సంకలు గుద్దుకోవటం కాదు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయారో. ఒక లేడీ మర్డర్ చేయించింది చూడు, ఆమె పిఏని, కాళాస్త్రి ఆవిడ, కిరణ్ రాయలు, ఎంతమంది ఆడవాళ్ళని ఏం చేశారు వీడియోలు చూసావు. వీళ్ళు కూడా మళ్ళీ టీవీల ముందు కూర్చొని మాట్లాడుతుంటే ఆ మాట్లాడే వాళ్ళని, వీడియో తీసే వాళ్ళని అనాలా లేదా మాట్లాడే వాళ్ళని అనాలా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీరు చూస్తుంటారు, మీరు కూడా దానికి వీడియో రిలీజ్ చేశారు. జోగి రమేష్ గారితో మీరు మాట్లాడుతున్నది అయితే మీరే తప్పు చేసినట్టుగా మీరు దాన్ని చెప్పుకుంటున్నట్టుగా ఆ వీడియోని వక్రీకరించా, లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్లో ఉంది, వాళ్ళు ప్రజల్లో ఎంత చులకన అయిపోయారు, దాని నుంచి డైవర్ట్ చేయడానికి నా వీడియోని ఏ విధంగా ముందు వెనక తోకలు కట్ చేసి పెట్టారో మీరు చూశారు. అంటే ప్రజల్లో ఇటు వెల్ఫేరు చేయకుండా అటు డెవలప్మెంట్ చేయకుండా జీరో అయిపోయారు. లడ్డూ విషయంలో టోటల్గా ఎదవలైపోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎవడో ఒకటి మీద డైవర్ట్ చేయాలి. అప్పుడేమో అంబటి గారి ఇంటి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి డైవర్ట్ చేయాలనుకున్నారు. అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. సో ఏమైంది? నేను మాట్లాడినట్టు నేను క్లియర్ కట్గా అక్కడ జడా శ్రీనివాస్ అనే అతను ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సీఎం అంతమంది ఉండటం నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలే. ఎప్పుడు ఆయన ఒకటే కూర్చొని ఆయన గొప్పతనాలు ఆయన చెప్పుకుంటాడు. ఈ ఇష్యూ వచ్చే గుందికి, టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే గుందికి అందరినీ పిలుచుకొని నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్గా మాట్లాడండి అని పిలుచుకున్నారు. కానీ వాళ్ళ మొహంలో ఇది మాట్లాడితే రేపు ఎటుపోయి ఎటు వస్తుందో, ఈయన చెప్పే అబద్ధాలు ఈయన చెప్పుకుంటాడు, మనం ఎట్లా చెప్పాలి భగవంతుడితో ఇది అనేది వాళ్ళ మొహాల్లో ఉంది అనేది నేను అక్కడ మాట్లాడింది అందరికీ అర్థమవుతుంది. మరి వాళ్ళు అంత కామన్ సెన్స్ లేకుండా అది ఎడిటెడ్ వీడియోని పెట్టి రోజా ఇలా మాడిందంటే ఎవరైనా నమ్ముతారా? ఫుల్ వీడియో వచ్చే ముందుకి మళ్ళీ వాళ్ళే కదా ఎదవలయ్యారు, టీడీపీ జనసేన వాళ్ళే కదా ఎదవలయ్యారు. సో ఇప్పటికైనా మీకు ఓట్లేసి గెలిపించారని మీరు చెప్తున్నట్టుగా అయితే ఈవీఎంల వల్ల మీరు గెలవకుండా జనాల వల్ల గెలిచుంటే ఆ జనాలకు మంచి చేయండి, ఆ జనాలకు అభివృద్ధి చేయండి, చెప్పిన సూపర్ 6 చేయండి. అంతేగాని పనికి మాలిన మాటలు చెప్పుకుంటూ, పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మన రాష్ట్రం పరువు, మన దేవుళ్ళ పరువు, మన ప్రసాదాల మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టే విధంగా చెయ్యొద్దండి. అలిపిరి వద్ద బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అప్పుడు కూడా స్వామివారే నన్ను కాపాడారు, నేను స్వామివారికి అంత భక్తుడిని, అలాంటిది నేను ఎందుకు ఇలా చెప్తానంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి ఏ రోజు భగవంతుడిని ప్రార్థించిన విధానం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆయన భక్తుడా నాస్తికుడా అని. కాపాడింది దేవుడు. షూలు వేసుకొని తిరిగేవాడు. ఏ ప్రోగ్రాంలైనా, ఏ భూమి పూజలైనా చూడండి, కలశాలని ప్లేట్లని తొక్కుంటూ పోతాడు. ఎన్ని వీడియోలు, ఎన్ని ఫోటోలు వచ్చి ఉంటాయి. ఆ రోజు కూడా నిజంగా భగవంతుడు ఎందుకు కాపాడాడో మనకైతే అర్థం కాలేదు. ఆయన చేసిన పాపాలు పండాలి, ఆయన ఎవరెవరికి అన్యాయం చేశాడో ఆ బాధలన్నీ అనుభవించాలని బతికించాడో ఏమో తెలియదు. కానీ ఈరోజు అది ఆయనకే రివర్స్ అయింది, వెంకటేశ్వర స్వామికే. ఈరోజు ఆయన మీద నిందలు వేసే స్థాయికి, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో, హిందువుల్లో అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుల్లో పోయే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక భగవంతుడే ఆయన రక్షించుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిని. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ జిల్లాలో పుట్టిన మనము హిందువులుగా ఉండి వెంకటేశ్వర స్వామిని ఇంత దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఇంకా ప్రజలు వింటున్నారు. తరిమి కొట్టాలి ఇలాంటి తప్పులు చేస్తే. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, వీటిని పాలిటిక్స్లో లాక్కూడదు. జరగని దాన్ని జరిగినట్టుగా మాట్లాడి వినటానికి అసహ్యకరమైన రీతిలో ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. నేపాల్లో ఎలా అయితే తరిమి కొట్టారో ప్రజలు అక్కడున్న ప్రభుత్వంలో వాళ్ళని, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరినీ తరిమి కొట్టాలి. అంబటి జోగి రమేష్ తర్వాత రోజా ఏమన్నా భయపడేటువంటి అవకాశం ఉందా, లేదా ఇదే విధంగా పోరాడేటువంటి పరిస్థితి? నా ఫేస్ చూస్తే భయపడుతున్నట్టు తెలుస్తుంది మీకు. వాళ్ళకి భయపడుతున్నారు కాబట్టి నా వీడియోలకి ఎడిటింగ్లు చేసుకొని తాసికి మాసికలు చేసి ఏదో ఫేక్ వీడియోలు పెట్టుకొని సునకానందం పడుతున్నారు. సో ఈరోజు తప్పు చేసి జైలుకి పోతే మనం ఫీల్ అవ్వాలి, కానీ ప్రజలకి అండగా నిలబడి ప్రభుత్వం చేసే తప్పుల్ని, వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ
వాళ్ళు నిలదీస్తున్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా అరెస్ట్ చేయాలనుకుంటే ఎందుకు భయపడాలి? చూస్తుంది ఏదైతే ప్రధానంగా లడ్డూ విషయంలో కేవలం రాజకీయం కోసమే దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. చంద్రబాబు కావచ్చు, అదే రకంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, కేవలం ఒక పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు ఏదైతే అతను చెప్పినటువంటి ఒక పొరపాటు మాటలు దాన్ని సరిదిద్దుకునేందుకు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా చేస్తున్నారు. అందుకే ఇక్కడ రోజుకొక పోకడతో కూడా లడ్డు కల్తీ విషయం మీద డైవర్ట్ చేసేందుకు కూడా ఏదైతే వాళ్ళు తప్పు చేసి వైసీపీ చేసింది అన్ని ప్రజలకు తెలియజేసేందుకు నానా యాగి చేస్తున్నారు అధికార పార్టీ అంటూ కూడా ఆర్కే రోజా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైసీపీ నేతల దాడుల మీద కూడా స్పందిస్తూ నేను ఎప్పుడు భయపడేది ఉండదు, అధికార పార్టీ చేసిన ప్రతి తప్పును కూడా ఎత్తి చూపుతానే కానీ ఎక్కడ వెనక తగ్గే వ్యక్తిని కాదంటూ కూడా ఆర్కే రోజా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.